అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ. కొత్త రెసిపీ అన్నమాట అండి. గోధుమ రొట్టె, అమ్మమ్మల కాలం నాటి ఆరోగ్యవంతమైనటువంటి రొట్టె అన్నమాట అండి. ఇది చాలా ఈజీ రెసిపీ. చూస్తున్నారు కదా, దీనికోసం ముందుగా నేను మజ్జిగ అనేది తీసుకున్నాను అన్నమాట అండి. ఒక పావు సేరు వరకు తీసుకోవాలి. ఒక చిన్న కప్పు పెరుగు తీసుకుని ఎంచక్కా ఇలా మజ్జిగగా మనం చిలుక్కోవాలన్నమాట. ఇలా మజ్జిగగా చిలుక్కున్న దానిలోకి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఏమవుతుందంటే మజ్జిగ అనేవి కొంచెం పులిసినవి, వెన్న శాతం ఉన్న మజ్జిగ అయితే మంచిదండి. దోశ అనేది మంచి టేస్టీగా వస్తుంది. ఈ విధంగా మనం సాల్ట్ వేసిన తర్వాత ఈ యొక్క కప్పు బెల్లాన్ని కూడా ఆ యొక్క మజ్జిగలో కరిగిపోయేంత వరకు కూడా మనం ఆ గరిటె పెట్టి తిప్పుకోవాలి. బెల్లం అనేది గడ్డలుగా కానీ ఉండలుగా కానీ ఉండకూడదండి. అదేవిధంగా ఒక కప్పు, అదే కప్పుతో నేను గోధుమ పిండి తీసుకున్నాను. మైదా పిండి కూడా తీసుకోవచ్చండి. ఈ రెండింటినీ కూడా ఎంచక్కా మొత్తం ఉండలు లేకుండా పిండి అనేది కలుపుకోవాలి. బ్యాటర్ అనేది కొంచెం చిక్కగా ఉంటే దోశ అనేది మంచిగా వస్తుందండి. సో ముందుగా ఈ పిండి అంతా కూడా దీనిలో కలిపేసుకుని ఒక సైడ్కి తీసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత మనం దోశ అనేది వేసుకోవాలన్నమాట. దీనికోసం ముందుగా నేను ఒక పాన్ తీసుకున్నానండి. ఈ పాన్ని ముందు వేడి చేసుకోవాలి. తర్వాత ఆ పాన్కి మంచిగా ఆయిల్ అనేది అప్లై చేయాలన్నమాట. అప్లై చేసినప్పుడు మనకి దోశ అనేది నీట్గా వస్తుందండి. మంచిగా టేస్ట్ అనేది కూడా బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదా, బ్యాటరు ఈ యొక్క కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ దోశ పైన ఇలా వేసుకుని పిండి ఎంచక్క దోశని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఆయిల్ అనేది రౌండ్గా మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది వేసిన తర్వాత 2 సైడ్స్ కూడా ఎంచక్క మనం ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. త్వరగానే మనకి దోశ అనేది ఉడికిపోతుందండి. ఒక 5 మినిట్స్లో మరలా దాన్ని ఒక సైడ్ తిప్పుకుని 2 సైడ్స్ కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 బై 1 దోశలు అనేవి మనం తీసుకోవాలన్నమాట. చాలా మంచిదండి. దీనిలో బెల్లం క్వాంటిటీ ఉంటుంది కదండి, ఐరన్ క్వాంటిటీ అనేది ఉంటుంది. చాలా హెల్త్కి మంచిది. పిల్లలు, పెద్దలు ఎవరైనా కూడా ట్రై చేయొచ్చండి. ఇది ఈవినింగ్ స్నాక్స్గా కూడా వేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా యూజ్ చేయొచ్చండి. మీరందరూ కూడా ఈ యొక్క రెసిపీని ట్రై చేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే నా యొక్క ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి యొక్క వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.